హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. రీసెంట్గా నేను లాస్ట్గా ఒక Q&A పెట్టాను కదా, నా క్వశ్చన్స్ అన్ని నన్ను అడిగిన క్వశ్చన్స్. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా, కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండేలా చూడొచ్చు కదా అన్నారు. ఇంకా అది నాకు వచ్చిన క్వశ్చన్స్ అవే కాబట్టి ఇంకా నేను అవే చెప్పాను. అండ్ చాలామంది అమ్మతో Q&A అడిగారు. మొన్న ఇన్స్టాలో 2 weeks నుంచి కూడా చెప్పాను కదా, ఇన్స్టాలోని Q&A ఏమైనా క్వశ్చన్స్ అడగండి, అమ్మతో నెక్స్ట్ వీడియో చేస్తాను అని. సో చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇప్పుడు అవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతాను, అమ్మ కూడా ఒక్కొక్కటి, అమ్మ నేను కలిపి ఇద్దరు కలిపి ఆన్సర్స్ ఇస్తాం అనమాట. ఓకేనా? సో అమ్మతో Q&A అనగానే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇవన్నీ క్వశ్చన్సే, దగ్గర ఒక ఇవి కూడా 50+ ఉన్నాయి. వీటన్నిటికీ ఇవన్నీ క్వశ్చన్స్ చూపిస్తేనే అమ్మ అప్పుడే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి నేను ఆన్సర్స్ ఇవ్వాలని అంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? నా ఫోన్ మీద ప్రామిస్ చేస్తున్నాను, అన్ని నిజాలు చెప్తాను నేను. ఓకేనా? లెట్స్ గో ఇంటు ద వీడియో. యా, ఫస్ట్ క్వశ్చన్, ఆంటీ ఫుల్ నేమ్ అంట. మీ అందరికీ తెలిసింది బుజ్జియే, కానీ అసలు నేము ఏంటమ్మా? సాయి కృష్ణ. అంటే చిన్నప్పటి నుంచి బుజ్జి 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 అని అనడం వల్ల అందరికీ బుజ్జి అనే తెలుసు, సాయి కృష్ణ అని అసలు ఎవరికీ తెలియదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి తప్ప. సో అసలు నేము, ఫుల్ నేమ్ అయితే సాయి కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, నిన్నే. ఆంటీ ఏం వర్క్ చేస్తున్నారు? ఏం వర్క్ చేయరు, కుకింగ్ వర్క్ అంట. అంటే హౌస్ వైఫే. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, ఏదైనా ఇందులోనే జాయిన్ అయిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఏదైనా వర్క్ చేసుకుంటాను అని. కానీ ఎందుకు, ఇదే ఇంట్లో పని చాలా పెద్ద పని, దానికే అమ్మ ఒకటి చేసుకుంటుంది. అందుకే అంటే ఇంకా హౌస్ వైఫే, ఎక్కడికి ఏం చేయరు, ఇంకేం వర్క్ చేయరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంటీ మీకు మూవీ ఛాన్స్ వస్తే వెళ్తారా అంట. ఏం చెప్పాలండి? సమస్య లేదు. మూవీ ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే ఎక్కడికి వెళ్ళని, ఇంటి దగ్గర ఉంటానంట. అంత ఛాన్స్ లేదు. ఇదిగో ఈ వీడియో తీస్తే నాకు నవ్వుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ అంటే వాళ్ళు టీకిల్తో వస్తారనమాట, వీడియో సినిమాలు తీసిన వాళ్ళు. అంటే అసలు అవ్వదు, అది ఛాన్స్ లేదు. మీ అమ్మతో చేసిన వీడియోస్లో మీ ఫేవరెట్ వీడియో అంట. నాకైతే పర్సనల్గా విక్రమార్కుడు సినిమాలోని బ్రహ్మానందం చేస్తారు కదా, నేను వీడియో వేస్తాను చూడండి. వచ్చా ఏంటంట? సచ్చినోడా, నీ చేతులు ఎరిగిపోను, నీకు మాయరోగం కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సవరం జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. పిల్లల మీద మీ ప్రతాపాలు, పిల్లలకేంటి మీ మొగులకైనా ఇప్పిదంట. అదైతే మా అమ్మ చాలా బాగా చేసింది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే సింక్ అవ్వలేదు అనుకో, బట్ నా పర్సనల్ ఫేవరెట్ అనమాట అది. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే చాలా కష్టపడ్డాము దానికైతే. చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. అండ్ మళ్ళీ అదొకటి, జై చిరంజీవి వాళ్ళది ఒక వీడియో ఒకటి. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా? అది కూడా చాలా కష్టపడ్డాం. అమ్మ ఇది ఫణిగా అడిగాడు, ఫణీంద్ర చిన్న కొడుక పెద్ద కొడుక అంట. చిన్న కొడుకు ఎక్కువ ఇష్టమా, పెద్ద కొడుకు ఎక్కువ ఇష్టమా? ఇద్దరు సమానం అంతే. ఇంకొంచెం గట్టిగడితే ఇద్దరు 2 కళ్ళవాళ్ళు అంటారు, 2 కళ్ళతో సమానం అంటారు. అవును, అది వినరా, నీకేరా పని. ఇద్దరు ఒకటే. ఆడెందుకు అడిగాడు తెలుసా? ఆడింట్లో చిన్న కొడుకు అనమాట. వాళ్ళ ఇంట్లోని అంతే. ఇప్పుడు తమ్ముడేమనుకుంటాడు, నేనంటే ఇష్టం అని చెప్పన్నాడా ఉదయం. అలాగే ఆడి కూడా, ఆడంటే ఇష్టం అంతే.
చూడ నెక్స్ట్ క్వశ్చన్. అమ్మకి చిరాకు అమ్మకి చిరాకు ఏం చేస్తే వస్తుంది అంట. ఫోన్ ఎక్కువ వాడితే వస్తుంది. నేను ఫోన్ పట్టుకుంటే చాలు ఇంకా మా ఇద్దరికి గొడవ అవుతుంది. నేను ఏం వాడకపోయినా పర్లేదు, ఏం వాడకపోయినా కూడా నేను ఫోన్ పట్టుకుంటే చాలు ఇంకా ఏదొక్కటి ఇంకా కన్ఫామ్గా మా ఇంట్లో ఇద్దరు, నేను టామ్ అయితే మా అమ్మ జెర్రీ అనమాట. ఇంకా టామ్ అండ్ జెర్రీ గొడవలు ఇంట్లోనే మా ఇద్దరికి. ఎప్పుడు మా ఇద్దరు మార్చుకుంటాం. మా తమ్ముడు వాడికి నాకు డిఫరెన్స్ ఏంటంటే నన్ను ఏమైనా అన్నది అనుకో నేను వెంటనే రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయిపోతాను, వాడు ఏం రియాక్ట్ అవ్వడు. అందుకే ఇంకా అన్నేం అంద కూడా మా అమ్మ. అది ఇద్దరికి డిఫరెన్స్. సో చిరాకు అంటే నేను ఫోన్ పట్టుకుంటే చిరాకు వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగారు, ఒక అమ్మాయి అడిగింది, అంటే నేను నేమ్స్ హైడ్ చేస్తున్నాను, కొంతమంది ఇబ్బంది పడతారు కదా, నా పేరు పెట్టొద్దు అని కూడా పెట్టారు కొంతమంది, అందుకే ఎవరి నేమ్స్ పెట్టట్లేదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాను. నువ్వు సూపర్ రా. మీరు ఎందుకు అమ్మతోనే వీడియోస్ చేస్తారు అన్నారు. అంటే పర్సనల్ రీజన్ అంటే ఏం లేదు. స్టార్టింగ్ నేను మా తమ్ముడు కూడా చేసాము. మా అమ్మతోనే చేయట్లేదు, నేను ప్రతిదీ ఒక వ్లాగ్ కింద చేస్తున్నాను. ఆ వ్లాగ్లో మా అమ్మ ఉంటుంది అంతే, మా తమ్ముడు ఉండట్లేదు, మా డాడీ ఉండట్లేదు, మా అమ్మ ఉంటుంది కాబట్టి మా అమ్మనే ఇంక్లూడ్ చేస్తున్నాను. పర్టికులర్గా చేయాలి అనే రీజన్ అయితే ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి మా అమ్మతో చేస్తున్నాను. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిపోతే మా అక్కతో చేస్తాను, మా మోక్షిత్ వాళ్ళతో చేస్తాను, అంతే. పర్టికులర్ రీజన్ అంటూ లేదు. మా అమ్మతో నేను ఎందుకు చేస్తున్నాను అంటే రీజన్ లేదు, నార్మల్గానే ఇంట్లో ఉంటుంది, అమ్మతో చేస్తున్నాను అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. మీ అబ్బాయి ఎప్పుడైనా పిచ్చి పని చేశారా? చేస్తే ఏంటది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏంటి? మొన్న చేసారు రీసెంట్ గా. చాలా సెకలు ఉన్నారు నీలో. మొన్న పెట్టాను కదా వీడియో. నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి చేసేసాడు. అది పిచ్చి పని అంతే. హెల్ప్ అంటే బేసిక్గా నేను ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేద్దామని అనుకుంటాను, కానీ అది ఏమవుద్ది అంటే మా అమ్మకి డబుల్ పని అవుతుంది. డబుల్ పని అవుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చేసి తక్కువ, నాకు డబల్ ఎక్కువ. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఎవరు చేశారు? అదే కదా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. తమ్ముడు ఏం చేశాడు? కాలేజ్కి వెళ్ళాడు. ఇంటి దగ్గర ఉంటే తింటాడు కూర్చొని, అంతేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు అమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మా అమ్మ చెప్తుంది, చెప్పమ్మా. గోల్డ్ ఇచ్చాడు. పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి క్లాస్ తీసుకున్నాడు. ఫస్ట్ గిఫ్ట్ అదే, చెప్పకుండా మరి తీసుకున్నాడు. రెండు కూడా చెప్పకుండా తీసుకువెళ్ళి కొన్నాను, అంటే ఇంకేం కొనాలో తెలియలేదు. ఉగాదికి గోల్డ్, వరలక్ష్మి వ్రతానికి కాసు. అది నాకు కూడా ప్రౌడ్ మూమెంట్, మా అమ్మకి ప్రౌడ్ మూమెంట్. చాలా బాగా చెప్పుకుంది, మా పెద్దమ్మ గారికి చెప్పుకుంది, నాకు బాగా అనిపించింది పర్సనల్గా. ఓకే, ఈ క్వశ్చన్ నీకే అంట. ఆంటీకి ఎలాంటి కోడలు కావాలి అని అడగండి అంట. అంటే ఈ క్వశ్చన్ దగ్గర ఒక 3-4 మెంబర్స్ అడిగారు, కానీ అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్. అంటే అన్ని ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అంటే ఎలాంటి కోడలు కావాలి అని అడుగుతున్నారు. ఎలాంటి కోడలు కావాలి చెప్పు. నేను సిగ్గుపడాలి, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? చెప్పు, ఎలాంటి కోడలు కావాలి? ఎలాంటి కోడలు అంటే మళ్ళా కలిసిపోయిన అమ్మాయి కావాలి. తర్వాత సాంప్రదాయంగా ఉండాలి, ట్రెడిషనల్. ఏదైనా మళ్ళా కలిసిపోయే అమ్మాయే కావాలి, అంతే. నిజం చెప్పనా, ఫస్ట్ టైం మా అమ్మ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు గురించి అలాంటి టాపికే రాలేదు మా మధ్యలో, ఎందుకంటే నేను ఇంకా చిన్నపిల్లని కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చిన్నపిల్లలే కదా. అంతే. నన్ను అడిగితే ఎలాంటి అమ్మాయి కావాలి అని అంటే, ఇప్పటి వరకు అంటే ఇద్దరం అబ్బాయిలమే కదా, ఒక కూతురు ఉంటే, అంటే లేడీస్ కదా, కూతురు ఉంటే అన్నీ చెప్పుకోగలరు అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. అయితే ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మాకైతే ఇప్పుడు ఏం చెప్పుకోరు. అమ్మాయి ఉంటే మాత్రం అన్ని అమ్మాయితో షేర్ చేసుకుంటారు కదా. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఒకవేళ ఒక కూతురు ఉంటే వచ్చే కోడలు ఎలా ఉండాలంటే కూతురులా చూసుకొని కలిసిపోతే చాలు అమ్మతో ఫ్రీగా ఉండి, అంతే కదా. అన్నీ వాళ్ళిద్దరూ షేర్ చేసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండి, ఎలాంటి దాన్ని ఏమంటారు, ఎలాంటి లొసుగులు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళిద్దరు కలిసిపోయి వాళ్ళకి వాళ్ళు చూసుకుంటే చాలు.
అలాంటి మా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. మా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరిలో కలిసిపోవాలి, ట్రెడిషనల్గా ఉండాలి, మంచిగా ఉండాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూతురు లేదు కదా, కూతురులా చూసుకునేలాగా ఉంటే చాలు. అంతే అంతే, చాలు, చాలా ఎక్కువైపోయాను. క్వశ్చన్, ఆంటీ మీ అబ్బాయి విషయంలో మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? అంటే నువ్వు నా విషయంలో ఎప్పుడైనా గర్వంగా ఫీల్ అయ్యావా అని, ఎప్పుడైనా గర్వంగా చెప్పుకోవడానికి ఫీల్ అయ్యావా? అంటే నాకు తెలిసి గోల్డ్ ఉంటుంది, గోల్డ్ కొన్నాను కదా, అది. ఇంకేమున్నాయా? అలా అని ఏ విషయంలోనూ కూడా ఏదైనా సరిపెట్టుకెళ్ళిపోయేవారు. తర్వాత ఏమో బాగా చదువుకుండేవారు. చదువు విషయంలోనైనా మాకు ఇబ్బంది పెట్టేవారు కాదు. ఏదైనా ఫీజు కట్టుకోవాలన్నా ఏదైనా చదువుతూ చూసని చెప్పుకొని ఫీజు కట్టుకుండేవాడు. తర్వాత ఏమో ఏదైనా ఎగ్జామ్ రాసినా ఈ ఫోన్లు కూడా అలాగే కొనుక్కున్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు డబ్బుల గురించి అట్లకించి ఎప్పుడూ మా పిల్లలిద్దరూ కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. అలాంటి విషయంలో మాత్రం ఎప్పుడు వాళ్ళ గురించి ఇబ్బంది పడలేదు. తర్వాత చదువు విషయంలో కూడా పర్వాలేదు. ఎప్పుడు ఉదయాన్నే లేపడం, చదవమండం, హోంవర్క్ చేయించడం అలాంటివి ఏమి ఉండేవి కాదు. వాళ్ళంతలా లేచి చదువుకునేవారు. ఎప్పుడు కూడా అసలు అంటే మార్నింగ్ ఈ టైంకి లేవండి లేవండి చదవడానికి లేవండి అని ఎప్పుడు లేపడం అంటే ఎప్పుడూ లేదు. వాళ్ళంతా వాళ్ళే లేసేసేవారు. ఇప్పటికీ కూడా ఇంకా అదే పని. కాసేపు చదువు పడుకోమన్నా సరే తెల్లవారే 4కి ఇలా వేసేసి చదువుకుంటారు ఇప్పటికీ కూడా. అవన్నీ మనకి చిన్నప్పటి నుంచి అలా మంచి పనులు వచ్చాయి. ఇవే తగ్గించుకుంటే మంచి. అంతే. హోంవర్క్ విషయంలో కూడా ఇప్పటికీ కూడా కాలంతరాలే, చిన్నప్పటి నుంచి కూడా కాళ్ళకి అలవాటే. కానీ ప్రౌడ్ మూమెంట్ అంటే అంత అంటే మా అమ్మ కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. తిండి విషయానికైతే, చదువు విషయానికైతే, డబ్బుల విషయానికైతే ఏదైనా అంతేనా? అంతే. నేను ఒక అమ్మాయి మా సీనియర్ అనమాట. అమ్మాయి ఎలా ఉన్నారు, మీరు ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలి, వాడు ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి మేము చూసుకుంటాం అంట. యాక్చువల్గా వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు సపోర్ట్ కంటే మా అమ్మకి సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఓపెన్ అయిపోయిందా చూడలేదు. రికార్డ్ చేస్తున్నాను అంటే మా అమ్మకి ఎక్కువ మా అమ్మకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. మీ మమ్మీ చాలా బాగా చేస్తున్నారు నీకన్నా, అంటే గ్రేట్, చాలా గ్రేట్, అలా సపోర్ట్ చేసి చేయడం కూడా అని. నేనేం ఇబ్బంది పెట్టట్లేదు, నిన్నేం ఇబ్బంది పెడుతున్నానా? ఒకసారి ఫోర్స్ చేస్తున్నాను, ఇప్పుడు ఈ వీడియోకి కూడా ఫోర్స్ చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే హర్షిత రెడ్డి అంట ఎవరో, నా గురించి చెప్పరా అని అడిగింది అన్నమాట. అంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తిన గురించి మీకు చెప్పమంటాం. ఏం లేదు, జస్ట్ తిను ఎలా అంటే మనతోని మాట్లాడడానికి సెలబ్రిటీలో, అంటే మనం ఏదో సెలబ్రిటీలో ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. చాలా 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 ఎగ్జైట్గా ఫీల్ అయిపోతుంది అనమాట మాట్లాడుతుంటే. సో తను ఇంటర్ సెకండ్ ఇయర్ అంట, చిన్న పాప. హాయ్ చెప్పు. హాయ్ హర్షిత. హాయ్ హర్షిత. హాయ్. హాయ్. మీ ఫ్యామిలీ ట్రిప్ లాంగ్ ఎక్కడికి వెళ్ళారు అంట. తిరుపతి అంటారు అనుకున్నా. అంతే, తిరుపతి వెళ్ళాం. అంటే తిరుపతి వెళ్ళాము, ఇంకా అంతమించి దూరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు, అవ్వలేదు. అసలు తిరుపతి కాదు కదా, వీళ్ళ ఇంటి నుంచి బయటికి రావడం చాలా గ్రేట్. ఎన్నిసార్లు మొత్తుకుంటాను బయటికి వెళ్దామని, ఎక్కడికైనా వెళ్దాం 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 అంటే మా డాడీ షాప్ వదిలితే షాప్, మా డాడీ రారు, అమ్మ ఇల్లు వదిలి అమ్మ రాదు. సో ఇంకెక్కడ అవుద్ది, నేను వెళ్తే వీళ్ళు ఒప్పుకోరు, అవ్వదు. ఇంకా అలాంటి అలా పంపించరంట. ఎప్పుడేమో మరి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ రియాక్షన్ ఏంటి అంట. ఇదే ఒరిజినల్ రియాక్షన్, అంతే, కన్ఫర్మ్ అది. ఐ నో, పక్కా ఐ నో. నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు సైలెంట్, ఎవరు వైలెంట్ అంట. సైలెంట్ అయితే మా చిన్న అబ్బాయే, వైలెంట్ అయితే ఈ అబ్బాయే. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. నిజమే కదా, నిజం మాట్లాడుతున్నా. నేను ఇంట్లో సైలెంట్ ఉంటాను, తమ్ముడు చాలా వైలెంట్, ఇంట్లోనే బుర్ర తినేస్తాడు ఫుల్గా. నేను బయట వైలెంట్, బయట తమ్ముడు చాలా సైలెంట్. నిజం, అది నిజం, ఏం కాదంట, అది నిజం. ఇంట్లో ఉంటే ఆడు బుర్ర తింటాడా లేదా, జోక్గా ఉంటాడు. నేను బయట నేను అలాగే ఉంటాను, బయట జోక్గా ఉంటాను, ఆడు సైలెంట్గా ఉంటాడు. ఆడు ఇంట్లో వైలెంట్గా ఉంటాడు, నేను సైలెంట్గా ఉంటాను, అంతే.
అంటే ఎక్స్ట్రోవర్ట్ థింగ్స్ ఏముంటాయి చెప్పండి? గోల్ చేయడం, ఎక్కువగా మాట్లాడడం. దట్ ఈస్ మీ ఎక్స్ట్రోవర్ట్, వాడు ఇంట్రోవర్ట్. సింపుల్గా చెప్పాలంటే సీతం వగిలి సినిమాల చెట్టులోని వాడు అక్కడ తమ్ముడు మహేష్ బాబు తమ్ముడు కదా, మహేష్ బాబు సైలెంట్ కదా. మహేష్ బాబు ఎక్కువ అందరితో కలిసిపోతుంటాడు, వెంకటేష్ సైలెంట్గా ఉంటాడు కదా. ఇక్కడ మా ఇంట్లో రివర్స్ అనమాట. అన్నయ్య తమ్ముడు కదా, ఇక్కడ తమ్ముడు అన్నయ్య. ఇక్కడ అన్నయ్య అందరితో కలిసిపోతుంటాడు, తమ్ముడు సైలెంట్గా ఉంటాడు. శాంతి. వాడు ఒప్పుకున్నాను, కాదనట్లేదు, కానీ వాడు సైలెంట్ అన్నావు కదా, ఇంట్లో ఎలా ఉంటాడో అది కూడా చెప్పాలి కదా. నేను అదంటున్నాను, అది కూడా మ్యాటర్. అది మ్యాటర్. బుజ్జమ్మ మీ అబ్బాయిని నాకు ఇచ్చేయండి, చూసుకుంటా, అండ్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటానంట. నీ ఆన్సర్ ఏంటి? బుజ్జమ్మ మీ అబ్బాయిని ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, చూసుకుంటాను, అండ్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాను అంటున్నారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోనంటారా? నేను నన్ను తీసుకెళ్ళిపోతా అన్నారు కదా, మా తమ్ముడిని మా డాడీని కూడా తీసుకెళ్ళిపోండి, నాకు ఒక ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది ఇండైరెక్ట్ గా. ఓకే ఓకే ఓకే, మా ఇద్దరిని తీసుకుంటా అన్నావు కదా, వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపో, నలుగురిని కలిపి చూసుకొని అంటాను. పర్మిషన్ ఇచ్చింది. ఎస్, ఫైనల్ క్వశ్చన్. మీ మ్యారేజ్ ఎప్పుడు చేస్తారో కొంచెం మీ మమ్మీని చెప్పమనండి అంట. చెప్పమ్మా, ఎప్పుడు చేస్తారో? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. ఆ మ్యారేజ్ టైం వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. 4-5 సంవత్సరాలు ఎక్కువే కానీ తక్కువ పడదు. ఇప్పుడు నాకు ఇంకా 24 కదా, ఇంకా సెటిల్ అవ్వాలంట. అదే సెటిల్ అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంకా ఏజ్ కూడా ఉంది ఇంకా. సో ఇది అర్థమవుతుంది అనుకుంటా, ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళు ఏదంటే అదే. యూట్యూబ్ సాక్షిగా చెప్తున్నా, ఈ వీడియో సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ, మా పెద్దమ్మ, మా అక్క, మా పెదనాన్న వాళ్ళందరూ ఏది చూస్తే అదే. వాళ్ళందరూ కలిపి ఏది చూస్తే అది. ఈ వీడియో సాక్ష్యంగా చెప్తున్నా. ఇంకా వాళ్ళు ఏదంటే వాళ్ళ ఒపీనియన్ ఫైనల్, వాళ్ళ డెసిషన్ ఫైనల్. ఇది అందరికీ తెలుసు, ఇది ఎప్పటి నుంచో నేను అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అండ్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం వీడియో చేయాలి, అండ్ Q&A విత్ అక్క, హైదరాబాద్లో మా అక్కతో కూడా చేస్తాను. సో దానికి ఇంకా టైం ఉంది, దానికి కూడా ఇన్స్టాలో క్వశ్చన్స్ అడుగుతాను. సో అప్పుడు పెడతారు. కానీ ఇంకేంటి మరి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీ ప్రతి ఒక్క లైక్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ మీలా చూసిన వాళ్ళకి ఇంకొంతమందికి కూడా ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. సో అదనమాట, లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, బాయ్.